ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహూర్ హుస్సేన్ రానాను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ అనుమతించింది కోర్టు. గురువారం అర్ధరాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు. సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేంద్ర మాన్ ఎన్ఐఏ తరపున కోర్టులో వాదనలు వినిపించారు. ఇక రానా తరపున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయవాది పీయూష్ సచ్దేవా వాదించారు. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి చంద్రజిత్ సింగ్ వాదనలు విన్నారు. రానాను 20 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని ఎన్ఐఏ కోరగా 18 రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. ఇక ఈ సందర్భంగా ఎన్ఐఏ కార్యాలయం, పటియాలా హౌస్ కోర్టు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నవంబర్ 11, 2008 ఇండియన్స్ ఎవ్వరూ మర్చిపోలేని రోజు. ముంబై తాజ్ హోటల్ సహా నగరంలో పలుచోట్ల ఉగ్రదాడులు జరిగిన రోజు. అలాంటి మారణ హోమానికి మాస్టర్ మైండ్ తహూర్ రానా. ఇక ఆ దారుణం చేసిన తర్వాత ఇతగాడు దేశాలు దాటిపోయాడు. అమెరికాలో తలదాచుకుంటున్నాడు. అలాంటి రానాని ఇప్పుడు ఇండియన్ ఆఫీసర్స్ లాక్కొచ్చేశారు. ఆనాటి ఆ దారుణ మారణ హోమానికి కీలక సూత్రధారి అయినటువంటి రానాని భారత్కి తీసుకురావడం గొప్ప విజయం కాగా, రాబర్ట్ హెడ్లీతో కలిసి తహూర్ రానా ముంబై దాడులకు వ్యూహం పన్నినట్లుగా నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నట్లుగా ఎన్ఐఏ ప్రకటించింది. ఇక పొరుగు దేశాల్లో వణుకు ప్రారంభమైంది. ఉగ్ర కుట్రలకు కేర్ ఆఫ్ అయిన పాక్ అబ్బే రానా మావాడు కాదు, కెనడా పౌరుడంటూ అప్డేట్స్ ఇస్తుంది. ఇక ఏది ఎలా ఉన్నా 17 ఏళ్ల నాటి ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ ని భారత అధికారులు ప్రశ్నించబోతున్నారు. దీంతో పాపిస్టు దేశాల అసలు బండారం ఈ ఎంక్వైరీలో బయటపడుతుందనే ధీమా వ్యక్తమవుతుంది. తహూర్ రానా తరలింపు. నవంబర్ 26 నాటి దాడుల్లో కీలక సూత్రధారి చుట్టుపట్టి లాక్కొచ్చిన ఇండియా. ఇది ఈ గడ్డపై నేరం చేసి ఎక్కడ దాక్కున్నా పట్టుకొస్తామనే వార్నింగ్. తహూర్ రానా మావాడు కాదంటూ పాక్ దొంగ నాటకం. పాస్పోర్ట్ రిన్యువల్ అవ్వలేదని రానా కెనడా వాసి అంటూ ప్రకటన. 2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన తీవ్రవాద దాడుల సూత్రధారి తహూర్ రానాను భారత్ విజయవంతంగా స్వదేశానికి తీసుకొచ్చింది. దాడుల తర్వాత అమెరికా పారిపోయి 14 ఏళ్లుగా అక్కడే తలదాచుకుంటున్న రానాను అక్కడి ప్రభుత్వంతో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు భారత్ అదుపులోకి తీసుకుంది. భారత్కు తనను అప్పగించవద్దంటూ రానా పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఆయన్ను ఏప్రిల్ 9 బుధవారం అదుపులోకి తీసుకున్న భారత అధికారులు అమెరికా నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. బుధవారం తహూర్ రానాను తీసుకుని బయలుదేరిన ప్రత్యేక విమానం గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ లో దిగింది. దీంతో అధికారులు గట్టి భద్రత మధ్య రానాను తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ విమానాశ్రయంలోని పాలం ఎయిర్ బేస్ లో విమానం దిగగానే బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కాన్వాయ్, సాయుధ కమాండోల భద్రత మధ్య తరలింపు కార్యక్రమం జరిగింది. ఇదే కాన్వాయ్ రానాను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లింది. అధిక భద్రతా విచారణ గదిని సిద్ధం చేయగా 2008లో జరిగిన మారణ హోమంపై ఇక పొరుగుదేశం కుట్రను భారత్ ఛేదించడమే కాకుండా బయట ప్రపంచానికి కూడా మరోసారి చాటి చెప్పనుంది. నవంబర్ 26, 2008న ప్రారంభమై 3 రోజుల పాటు జరిగిన ఉగ్రదాడుల్లో 166 మంది మరణించారు. ఈ ఆపరేషన్ చేసిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎన్ఐఏ చేతుల్లో ఉగ్రవాదులంతా ఖతం కాగా కసబు ఒక్కడే ప్రాణాలతో చిక్కాడు. అసలు ఈ దాడులన్నీ ఎలా చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలన్న వ్యూహంలో తహూర్ రానానే కీలక సూత్రధారిగా తేలింది. అలా 15 ఏళ్ల నుంచి విదేశాల్లో దక్కున్న తహూర్ రానా చివరకు ఇప్పుడు భారత అధికారుల దర్యాప్తు ఎదుర్కోబోతున్నాడు. అతను ఎలాంటి నిజాలు చెప్పినా చెప్పకపోయినా ఆ దాడుల్లో వెనకుండి నడిపించింది, ఆర్థిక సాయం చేసింది, టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చింది పాకిస్తానే అన్నది నిజం.
దాని భాగోతం ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతోనే పాకిస్తాన్ సడన్ గా అసలు తహవూరు రాణా మావాడు కాదు, పాస్పోర్ట్ రెన్యువల్ అవ్వలేదు, కెనడా పౌరుడే అతను అంటూ బిల్డప్ ఇవ్వడం ప్రారంభించింది. అందుకే పాకిస్తాన్ బండారాన్ని ఆధారాలతో సహా నిరూపించడమే లక్ష్యంగా భారత నిఘా, దర్యాప్తు అధికారుల సంయుక్త బృందాలు పనిచేయబోతున్నాయి.